ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయ అరణ్యకాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణం యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రధాన అంశం ఏంటి అందులో అంటే, ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే పదం యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని కథలో ఇతి వృత్తాంతం ప్రకారం విశ్వామిత్రుడు యాగానికి వెళ్తుండగా సునస్సేపుడు తారసపడతాడు. సునస్సేపుని విశ్వామిత్రుడు తన యొక్క ఆశ్రమం వద్ద వదిలి యాగానికి, మరియు విశ్వామిత్రుడు తిరిగి రాగానే సునస్సేపుని విశ్వామిత్రుడి యొక్క 50 మంది కుమారులు అవమానిస్తూ ఉంటారు. దాన్ని గ్రహించిన విశ్వామిత్రుడు సునస్సేపుని రక్షించి చివరికి తన యొక్క 50 మంది కుమారుల్ని శపిస్తాడు. ఆ శాపం బారిన పడిన 50 మంది కుమారులు ఉత్తరాది నుంచి, ఉత్తర భారతదేశం నుంచి ఇలా ఈ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి తరలి ఇక్కడ పులింద, పుండ్రు, మూతిబ, అందక మరియు సబర అనే అనార్య జాతులతో కలిసి ఈ విశ్వామిత్రుడు యొక్క 50 మంది కుమారులు కలిసి జీవిస్తారు. వీరు కూడా అనార్యులుగా మారిపోయి ఆంధ్రులుగా ఆవిర్భవిస్తారంటూ ఐతరేయ బ్రాహ్మణం తెలియజేస్తుంది.